పాత్రికా మిత్రులకు పేరు పేరున తెలంగాణ అభివందనాలు. ముఖ్యంగా ఈరోజు నిజామాబాద్కు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో నేను పోటీ చేస్తున్నా. నా యొక్క సీరియల్ నెంబర్ 11. అందుకు ప్రచారంలో భాగంగానే ఈరోజు ప్రొద్దున లేస్తేనే గ్రౌండ్స్ తిరగడం, అందరి ఆశీర్వచనాలు తీసుకోవడం, అందరినీ ఓటు అడగడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు మీ కొన్ని విషయాలు షేర్ చేసుకొని మీ ద్వారా పట్టభద్రులకు అలాగనే ప్రజలందరికీ కూడా తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా నా పూర్తి పేరు సర్దార్ రవీందర్ సింగ్. నేను చిన్నప్పటి నుంచే విద్యార్థి దశలో కాలేజ్ అధ్యక్షునిగా, లా కాలేజ్ అధ్యక్షునిగా, అలాగనే న్యాయవాది అయిన తర్వాత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో నాకు ఓటు వచ్చిన తర్వాత, నాకు ఓటు హక్కు వచ్చిన తర్వాత ఎప్పుడైతే మున్సిపల్ ఎన్నికలు స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్పొరేటర్గా ఒక్కసారి కూడా ఓడిపోలే. ఒకసారి మేయర్గా, ఒకసారి సివిల్ సప్లై చైర్మన్గా షార్ట్ పీరియడ్ చేయడం జరిగింది. సో చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉన్నా కాబట్టి నాకు పూర్తి అవగాహన ఉంది. నిరుద్యోగుల గురించి కానివ్వండి, ఉద్యోగుల గురించి కానివ్వండి, ఉద్యోగస్తులకు ఉన్న సమస్యలేంది, నిరుద్యోగులకు ఉన్న సమస్యలేంది, దానిపై పూర్తి అవగాహన ఉంది. ముఖ్యంగా మీ ద్వారా తెలియపరిచేది ఏమంటే ఈ ఎన్నికలలో అడుగడుగున అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మేము ఎలక్షన్ కమిషన్ అంటే ఇది ఇండిపెండెంట్గా వ్యవహరిస్తుంది. ఈ ఎన్నికల కమిషన్ ఎలాంటి పక్షపాతిగా వ్యవహరించదు, అందరికీ సమానంగా చూస్తుంది. అది చిన్న పార్టీ అది పెద్ద పార్టీ అని అనుకున్నాం మేము. కానీ కరీంనగర్లో నామినేషన్ వేసినప్పటి నుంచి ఈరోజు నిన్నటి వరకు కూడా వాళ్ళ అవినీతి అక్రమాలను బయటపెట్టిన. ముఖ్యంగా ప్రధానంగా నామినేషన్ వేసిన రోజు సగం క్యాబినెట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సగం క్యాబినెట్ మొత్తం కూడా కరీంనగర్కి వచ్చింది. అప్పుడే నేను ఒక అబ్జెక్షన్ చెప్పిన, ఏంటంటే నామినేషన్ అప్పుడు 5 కంటే ఎక్కువ ఉండద్దు, కానీ 100 మంది దాకా ఏ రకంగా వచ్చిందని ఆ రోజే నేను ఎన్నికల కమిషన్కు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపై చర్యలు, దాని తర్వాత వెంటనే నామినేషన్ ప్రక్రియ అయిపోయాక స్వయంగా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఒక లిస్టు బోర్డు పెట్టిండ్రు. అందులో ఏం పెట్టిందంటే కేవలం రాజకీయ పార్టీలు 10 పార్టీలు పాల్గొన్నాయి, మిగతా అందరు ఇండిపెండెంట్ అని. సో మేము కూడా కాపీ తీసుకున్నాం. ఆ కాపీ తీసుకున్నాక తీరా చూస్తే ఏంటంటే నెక్స్ట్ డే రాత్రికి రాత్రే ఇంకొక బీఫామ్ను యాడ్ చేసేసారు. ఇది ఎందుకు యాడ్ చేసిరంటే నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి వెళ్ళి నామినేషన్ వేసిన, నాది 4వ నంబర్ రావాలి, కానీ 11వ నంబర్కి నెట్టిర్రు. నేను అడిగిన ఇది అక్రమం అన్యాయం అని. ఒక్కరు మాట్లాడిన పాపన పోలే. పేర్లందరి అలం చేసిర్రు. ఇగో ఈ పేరు ఇది 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 నాది కూడా సర్దార్ రవీందర్ సింగ్ అని. నరేందర్ రెడ్డి గారి పేరేం పెట్టిండ్రు, ఊట్కూరి నరేందర్ రెడ్డి. కానీ ఏమైంది, అది 2వ రోజు తర్వాత ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిగా మారింది. నువ్వు ఫామ్ నెంబర్ 4లో ఎక్కడ కూడా పెట్టావు ఆల్ ఫోర్స్ అని. ఫామ్ నెంబర్ 7 వచ్చే వరకే ఎట్లా మారిపోతుంది? చట్టాన్ని ఏ రకంగా కమిషనర్ గారు వివరిస్తున్నారో మీరు దయచేసి మీ ద్వారా ప్రజలందరికీ తెలవాలి. ముఖ్యంగా నిన్న ఒక్కటే ఒక ఓటర్ లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. ఆ ఓటర్ లిస్ట్ కేవలం
ఎలక్షన్ కమిషనర్ దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో అన్ని ఫోన్ నంబర్లు ఉంటాయి. మహిళలది చాలామంది ఓటర్లు మహిళల ఫోన్ నంబర్లు ఇస్తారు. అది ప్రైవసీ యాక్ట్ కింద వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఉన్న లిస్టును దొంగలించడం జరిగింది. ఆ లిస్టునే ఏదైతే దొంగలించిండో దాన్ని బహిరంగంగానే ప్రజలందరికీ చూపించిన, పత్రికా మిత్రుల ద్వారా చూపించిన, ఇగో ప్రైవసీ యాక్ట్ అప్లై అవుతుంది, మా అక్క చెల్లెల నంబర్లు ఉంటాయి దాంట్లో. అంటే పేరు పక్కన నంబర్ వస్తే వాళ్ళ ఇంటి అడ్రస్ వస్తే ఆ ఉంటున్న లేడీస్ నెంబర్లు కానీ అని జెంట్స్ నెంబర్ కానీ అని బ్యాంకు ఆధార్ కార్డు లింక్ ఉంటుంది, ఆధార్ కార్డుకు బ్యాంక్ లింక్ ఉంటుంది, పాన్ కార్డు లింక్ ఉంటుంది. కాబట్టి ఇది దుర్వినియోగం అవుతుంది. కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలంటే నిన్న రాత్రికి రాత్రి ఆ వెబ్సైట్ను క్లోజ్ చేసిండ్రు. కానీ దానికంటే ముందే మేము వాటికి సంబంధించిన జిరాక్స్లు అన్నీ తీసుకున్నాం. రిటర్న్ల కాంప్లైంట్ ఇచ్చిన ఎలక్షన్ కమిషనర్కు, జాతీయ కమిషన్కు, రాష్ట్ర కమిషన్కు ఇద్దరికి కూడా మేము కాంప్లైంట్ ఇచ్చినాం. ఎన్నికల్లో గెలవాలనుకుంటే ఈ రకమైన వ్యవహరించడం అని దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అన్నాం. ముఖ్యంగా ఇక రాజకీయాలకు వచ్చిన కాడ మీరు చూసుకోండి, పోటీ చేసే వాళ్ళందరూ కూడా నేను విద్యావేత్తను, నేను బాగా మందికి చదివించిన, నేను బాగా మందికి ఉద్యోగాలు ఇప్పించిన అని ఎవరు? వీళ్ళందరూ కూడా దయచేసి గమనించండి, వీళ్ళెవ్వరు కూడా విద్యావేత్తలు కాదు, వీళ్ళందరూ కూడా వ్యాపారవేత్తలకు ఓటేయాలా? చిన్నప్పటికెళ్ళి రాజకీయాలు ఉన్నోని, విద్యార్థి నాయకుని ఉన్నోని, ఉద్యమ నాయకుని ఉన్నోని, ఎన్నోసార్లు జైలుకు పోయినోని, నాలుక తెప్పించి శరీరంలో మొత్తం దెబ్బలు నేను పడ్డోని, మరి నాకేయాలా ఆలోచించుకోవాలి దయచేసి. ప్రజాసేవలో ఒక్కరోజు వాళ్ళు పార్టిసిపేట్ చేసింది లేదు. వీళ్ళందరూ కూడా దయచేసి మీ ద్వారా చెప్తాను, వీళ్ళందరూ కూడా పెట్టుబడిదారులు. వీళ్ళు పెట్టుబడి పెట్టి ప్రజల రక్తం తాగాలని చూస్తున్నారు వీళ్ళు. నేను అడుగుతున్నా ఈరోజు మీ ద్వారా, అసలు మీకు ఎన్నికలకు వీళ్ళందరికీ టీచర్ ఓట్లున్నాయి, నరేంద్ర రెడ్డి స్కూల్లో టీచర్ ఓట్లున్నాయి, ఆ ప్రసన్న హరికృష్ణకు టీచర్ ఓట్లున్నాయి. వీళ్ళు టీచర్ల ఎన్నికల్లో ఎందుకు పార్టిసిపేట్ చేస్తలేరు? వీళ్ళందరినీ గవర్నమెంట్ టీచర్లు ముడి మీద కొడతారు కాబట్టి, తంత్ర కాబట్టి వీళ్ళు పోటీ చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, గవర్నమెంట్ టీచర్లకు, ప్రభుత్వ టీచర్లకు తెలుసు వీళ్ళు విద్యావేత్తలు కాదు, వీళ్ళు విద్యా వ్యాపారవేత్తలని. కాబట్టి వాళ్ళు నామినేషన్ వేయలే, భయపడుతున్నారు వాళ్ళు. సరే అండి, గ్రాడ్యుయేట్కి వచ్చినంత మాత్రాన మిమ్మల్ని బుద్ధి చెప్పవలసిన అవసరం వచ్చింది. వీళ్ళెన్నడూ కూడా ఒక్కరోజు సేవాభావంతో పార్టిసిపేషన్ చేసింది లేదు. నేను అడుగుతున్న, కరీంనగర్ జిల్లాకి వెళ్ళే ఎన్నడన్నా వీళ్ళు కరోనాలో ₹1 ఖర్చు పెట్టిన చరిత్ర లేదు. కనీసం సావుకైనా సున్నాయికైనా వచ్చిన చరిత్ర లేదు వీళ్ళది. వీళ్ళెవ్వరు కూడా నోరుతోటి ఈరోజు వరకు కూడా జై తెలంగాణ అన్న పదమే లేదు వీళ్ళ నోట్ల. వీళ్ళు ఎప్పుడు జై తెలంగాణ అనలే, ఉద్యమ సమయంలో పార్టిసిపేట్ చేయలే, కానీ ఓటు మాత్రం కావాలి. కాబట్టి మీ ద్వారా నేను తెలియపరిచేది ఏంటంటే, నేను కూడా రాజకీయంగా మేయర్ ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు తీసుకున్నా, మీ ద్వారా తెలియపరుస్తున్నా. నేను ₹1 నల్లా పెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా అమలైపోయింది. నేను ₹1 అంత్యక్రియలు పెట్టినా కరీంనగర్లో ఎవరు చనిపోయినా ₹1 అంత్యక్రియలు ఎక్కడ లేదు. ముఖ్యంగా మహిళలకు శానిటేషన్ నాప్కిన్ పెట్టినా ఎక్కడ లేదు. సరస్వతి ప్రసాదం పెట్టినా ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఎక్కడ లేదు. సమ్మర్ క్యాంప్ కోచింగ్ పెట్టిన పిల్లలందరూ బలంగా ఉండాలని ఆ వాళ్ళని ఎక్కడ లేదు, ఒక కరీంనగరే. కాబట్టి నాకు ఓటు అడిగే హక్కు ఉందనుకుంటున్నాను నేను. నాకే ఓటు ఎందుకు వేయాలి? నాకే ఓటు ఎందుకు వేయాలంటే ₹1 నల్లా ఇచ్చిన వీళ్ళు ₹1 తగ్గారు. నేను ₹1కే అంత్యక్రియలు చేస్తున్నా, వీళ్ళు ₹1 తగ్గారు. ఎన్నడూ కూడా నోరెత్తి మాట్లాడే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. నేను చాలా సందర్భాలు చెప్తుంటా, ఎక్కడ పడితే అక్కడ. వీళ్ళని నమ్మకండి. వీళ్ళు కనుక ఇవాళ కనబడితే మళ్ళీ కనబడరు, మళ్ళీ దగ్గర కూడా రారు. సో ఈ ఎన్నికలలో
జరుగుతున్న పోటీ నిజంగా కూడా ఏం పోటీ జరుగుతుంది? ఒక సెంట్ వేసుకున్న వ్యక్తులు ఇక్కడ చెమటతోటి కష్టపడ్డ వ్యక్తిని నేను. ఒక ఉద్యమకారునికొని ఒక పెట్టుబడిదారికి మధ్యన జరుగుతున్న ఎన్నికలు. నేను పక్కా ఉద్యమకారుని, జైల్లోకి పోయినా, దెబ్బలు తిన్నా, వీళ్ళెవరైనా మన ఉద్యోగంలో పాల్గొనలేదు. కాబట్టి మా మధ్యన పోటీ జరుగుతుంది. దయచేసి ఆలోచించండి. 4 జిల్లాల గ్రాడ్యుయేట్స్కు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఎన్నికలలో ఎప్పుడు పడితే అప్పుడు రాత్రికి రాత్రి డబ్బులు ఉన్నాయి కదా, ఆర్థికంగా ఎదుగుదల ఉంది కదా, కాబట్టి రాత్రే షర్ట్లు మార్చి తెల్ల షర్ట్ వేసుకొని రావడం. ముఖ్యంగా మీ ద్వారా షేర్ చేసుకుంటున్నా, నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తను, కానీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ పెట్టలే. ఎందుకు పెట్టలేదో మీ ద్వారా షేర్ చేసుకుంటా. నాకు బీఫామ్ రావద్దని ఇటు పొన్నం ప్రభాకర్ 4 నెలల కిందనే చెప్పిండు. ఈరోజు మొత్తం వైరల్ అవుతుంది. ప్రసన్న హరికృష్ణకి ఏం చెప్పిందంటే, బీఫామ్ ఇత్తలేరు, నువ్వు ఎన్నికలకు పో అని. నీకెట్లా తెలుసా బాబు? అది లీక్ అయింది, వీడియో మొత్తం ప్రచారం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే, కరీంనగర్కు సంబంధించిన ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, ఆయన పోయి 20 కోట్ల రూపాయలు మేము ఇస్తాం మావానికి టికెట్ ఇమ్మని. కేసీఆర్ గారు వాళ్ళని ముడ్డిమిత్తని పంపించారు. ముడ్డిమిద్దన్ని వాపసు పంపించిన చరిత్ర. అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ 2 క్యాండిడేట్లను పెట్టింది. ఒకటేమో నరేందర్ రెడ్డి, ఒకటేమో ప్రసన్న హరికృష్ణ. వీళ్ళిద్దరు కాంగ్రెస్ వాళ్ళే. మీరిద్దరు ఎవరు కోటేసినా కానీ అది రేవంత్ రెడ్డికి వేసినట్టే. నేను టీచర్లందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు? 317 జీవోను రద్దు చేస్తానన్నాడు. ఇక నేను హామీ ఇస్తున్నా, ఉద్యోగస్తులకు నేను హామీ ఇస్తున్నా, మీ 317 జీవో రద్దు అయ్యే వరకు, ఏదైతే ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండో రేవంత్ రెడ్డి, అది రద్దు అయ్యే వరకు నేను పోరాడతా, అది రద్దు అయ్యే వరకు కొట్లాడతా నేను. ఆలోచించండి దయచేసి. వీళ్ళంతా ఎటు ఓటేసినా కానీ అది కాంగ్రెస్కి పోతుంది. వాళ్ళే అన్నారు, వీడియోస్ ఉన్నాయి, నేను మీకు చూపించమంటే చూపిస్తా, రా ముందు వీడియో. కాంగ్రెస్కు నేను కాంగ్రెస్ ఓనే అని స్వయంగా చెప్పుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తున్నా? ఇద్దరికి బీఫామ్ ఇచ్చిందా అనిపిస్తుంది. దయచేసి గమనించండి. ఇక బీజేపీ అభ్యర్థి ఎన్నడూ కూడా రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాలతో పెద్ద అది లేదు ఆయనకు. ఆయన కూడా ఇట్లనే డబ్బులు ఇవ్వాలి, బీఫామ్ తీసుకొచ్చుకోవాలి. ఒకసారి దెబ్బ కొట్టాలి ప్రజలందరూ. డబ్బుల సంగతి చూడాలి. ఇక డబ్బులు అంటే ఏందో ఒకసారి చూడాలి. వాళ్ళ ఆలోచన అంతా కూడా రాత్రికి రాత్రి మేము గ్రాడ్యుయేట్లను కొనుక్కుంటాం, ప్రైవేట్ టీచర్లను కొనుక్కుంటాం, ఈ రకంగా మాట్లాడుతుండ్రు. నేను ఈరోజు అడుగుతున్నా మీ ద్వారా, గ్రాడ్యుయేట్లు కానీ, టీచర్లు కానీ, లెక్చరర్లు కానీ, ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ కానీ, బిడ్డ ఎవ్వరు అమ్ముడువారు నీ సంగతి చూస్తారు ఎన్నికల్లో. ముఖ్యంగా ప్రైవేట్ టీచర్ లెక్చరర్స్కు నేను ఒక హామీ ఇస్తున్నా, మీకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత రవీందర్ సింగ్ది. ప్రైవేట్ టీచర్లకు, లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత నాది. 12 నెలలు వాడుకొని 11 నెలలు జీతం ఇస్తున్న వాళ్ళకు మాత్రం చట్టం సంగతి చూపిస్తా. వాళ్ళకు శ్రమ దోపిడీ చేస్తున్న స్కూల్ అందరికి కూడా నేను వాళ్ళపై చర్య తీసుకుంటా, శ్రమ దోపిడీని అరికడతా. వీళ్ళు ఎవరైనా మాట్లాడతారా? వీళ్ళు కనుక ఒకవేళ గెలిస్తే ఒకటి యూనివర్సిటీ అని పోతాడు, ఇంకొకటి ఏం పోతాడంటే ఇన్స్టిట్యూషన్లు పెంచుకుంటాడు. ఎట్లా మరి? సో ఈ రకంగా దయచేసి నా రిక్వెస్ట్ గ్రాడ్యుయేట్లతోటి ఒకసారి ఆలోచించండి. పెద్దలు గౌరవనీయులు మీరందరూ చాలా గొప్పవాళ్ళు. మేము ఎక్కడ పోయినా ఒక మాట చెప్తున్నాం, చాలా గొప్పగా చెప్తుంటాం. విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి కానివ్వండి, గురువుల గురించి కానివ్వండి, లెక్చర్ల గురించి కానించి మేము చాలా గొప్పగా చెప్తాం ఎక్కడ పోయినా కానీ. స్వగృహ పూజ్యతే మూర్ఖ, స్వరాజ్య పూజ్యతే రాజా, స్వగ్రామ పూజ్యతే ప్రభు, విద్వాన్ సర్వతా పూజ్యతే. మిమ్మల్ని ఎక్కడన్నా మీరు గౌరవించబడతారు.
కానీ ఎన్నికలు వచ్చినప్పుడే మిమ్మల్ని అందరి బదనాలు చెప్తారు. ఇక మీ సంగతి చూస్తాం అన్నట్టు, లేకపోతే ఏ రకంగా మిమ్మల్ని ఏంది పైసలు ఇచ్చి మిమ్మల్ని బతికినాడుకోవాలని ఆలోచిస్తారు. కానీ వీళ్ళు లొంగేటోళ్ళు కాదు, వీళ్ళు గౌరవించబడేటోళ్ళు. దయచేసి నాకు రాజకీయ పార్టీలతో కూడా నా రిక్వెస్ట్, నీచ నికృష్ట రాజకీయాలకు పోకండి. ఒక బీఫామ్ వచ్చేటానికి అడ్డుపడి 20 కోట్లు ఆశ చూపించిన ఈ కాంగ్రెస్ మంత్రులు, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. నేను మొన్ననే చెప్పిన బిడ్డ మీ సంగతి అంతా బయట పెడతా అని. సో ఎలక్షన్ కమిషనర్ కూడా గాంధీ భవన్ డైరెక్షన్లో పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి కనుసన్నలో పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు జరిగిన అక్రమాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేవు. సో ఈ రకంగా ఎన్నికలో అక్రమాలు విపరీతంగా జరుగుతున్నాయి. వీటన్నిటి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా నా గురించి నేను చెప్పుకుంటా, వాస్తవానికి ఈ రాష్ట్రంలో నా కమ్యూనిటీ చాలా చిన్నది, మైక్రో మైనార్టీ కమ్యూనిటీ. సంఖ్యాపరంగా మేము చాలా తక్కువ ఉన్నాం. ఒక బీసీ బిడ్డగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సంఖ్య తక్కువ ఉన్నా కానీ కాలేజ్ ప్రెసిడెంటే గెలిపించిండ్రు, సంఖ్య తక్కువ ఉన్నా కానీ లా కాలేజ్ ప్రెసిడెంట్ గెలిపించిండ్రు, సంఖ్య తక్కువ ఉన్నా కానీ మా వకీళ్ళందరికీ కూడా అధ్యక్షుని గెలిపించిండ్రు, సంఖ్య తక్కువ ఉన్నా కానీ 5 సార్లు కార్పొరేటర్గా ఒకసారి మేయర్గా గెలిపించిండ్రు. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు, మీకు ఓట్లు లేవు కదా, మీకు బీఫామ్ ఎట్లు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పింది. కాంగ్రెస్ పార్టీలో కూడా నేను అతి త్వరలో సబ్జెక్ట్ చెప్తా వాళ్ళకు. కాబట్టి దయచేసి మీ ద్వారా అందరికీ కూడా నా సీరియల్ నంబర్ 11 పక్కన 1 వేయండి. పరేషాన్ కావాల్సిన అవసరం లేదు. దయచేసి ఆ బ్యాలెట్లో నా ఫోటో ఉంటుంది, నా పగడి ఉంటుంది. ఆ బ్యాలెట్ ఓపెన్ చేస్తే నేను కనబడతా. సంఖ్యను ఎంత తగ్గించినా కానీ నా ఫేస్ను మాత్రం తప్పలేకపోయిన రాళ్ళు. కాబట్టి నువ్వు సంఖ్య తక్కువ ఇచ్చినా కావచ్చు, నాకు కిందికి తీసుకుపోయినా కావచ్చు, కానీ నా ముఖాన్ని మాత్రం పెట్టగలిగిన. సో దయచేసి ఆలోచించండి. విద్యావంతులైన మీరు ఈ వ్యాపారవేత్తలకు గెలవనీయకండి. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ తెల్లారి ఎవరి దగ్గర వసూలు చేస్తారు? మన పిల్లల దగ్గర వసూలు చేస్తారు, మన పిల్లల తల్లిదండ్రులు రక్తం దాగిన వసూలు చేస్తారు. ఆత్మీయ సమ్మేళనాన్ని పెడుతున్నారు. మీరు చూడండి, ఆత్మీయ సమ్మేళనం. నాకైతే ఒకటి అర్థమైంది, ఇవి ఆత్మీయ సమ్మేళనాలు కాదు, ఇవి కేవలం కుల సమ్మేళనాలే. నేను నిక్కచ్చితంగా చెప్తున్నా, ఇవి సమ్మేళనాలు అవి కావు. నా చుట్టపోడు నా కులపాయనే అనే పిలుచుకునే సమ్మేళనాలు తప్ప ఇది ఆత్మీయ సమ్మేళనం కాదు. ఆత్మీయ సమ్మేళనం ఎవరు పెడతారు? వీళ్ళే పైసలు పెట్టుకోవాలి, వీళ్ళే ఫంక్షన్ హాల్ పెట్టుకోవాలి, వీళ్ళే దావత్ ఇవ్వాలి, వీళ్ళే మాట్లాడాలి. సో దిస్ ఈజ్ ఆత్మీయ సమ్మేళనం. సో దయచేసి ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి. రిక్వెస్ట్ ఓటర్లందరికీ కూడా మీ 2 చేతులు ఇచ్చి దండం పెడుతున్నా. మీ అందరికీ పాదాభివందనాలు చెప్తున్నా. ఓటర్లకు పత్రికా మిత్రుల ద్వారా, ప్రెస్ ద్వారా దయచేసి వాళ్ళు ఓటుకు 25,000 ఇచ్చినా దండం పెడితే తీసుకోండి, మీ కాలు మొక్త తీసుకోండి. కానీ ఓటేసేటప్పుడు మాత్రం ఆలోచించండి, ఎవరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, ఎవరు జైలుకు పోయినరు, ఎవరు కోట్లు సంపాదించిండ్రు, వీళ్ళకి ఎందుకు వేయాలి ఓటు ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఇక దీనికంటే ఎక్కువ నేను చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే.